అప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో యూరియా ఆటోవానికి ఫోన్ చేసి ఆడ పోయి బస్ తీసుకొని రా అంటే డైరెక్ట్ గా అతను పోయి బస్ తీసుకొని వచ్చేవాడు. ఇప్పుడు యూరియా బస్ తీసుకోవాలంటే 1 మంత్ టైం పడుతుంది. వెయిట్ చేసి లైన్లు కట్టి పోతే అసలు దొరకట్లేదు. ఒక 5 మంది 6 మందికే ఇస్తున్నారు. మరి ఇది ఎందుకు మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో యూరియా గానీ అండ్ ఇవన్నీ ఎందుకు రావట్లేదు? చాలా వరకు ఇప్పుడు ఏంది, ఇప్పుడు విత్తనాలు గానీ, యూరియా గానీ అండ్ మందులు గానీ ఇవన్నీ ఏవీ రావట్లేదు. ఎరువులు కూడా ఏవీ రావట్లేదు. ఇప్పుడు ఫ్రీ కరెంట్ అన్నారు. ఫ్రీ కరెంట్ ఓకే. ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే చాలా వరకు రైతులు మాత్రం చాలా ఈ విషయంలో మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ప్రతి ఒక్క రైతుకి ఇంటింటికి ఈ యూరియా బస్తాలు పంపిస్తట్టు ప్లాన్ చేయండి సార్. ఎందుకంటే ప్రతి ఒక్క రైతు పండిస్తేనే పంట వాళ్ళకు పండించింది వాళ్ళు బతకలేరండి. ఎందుకంటే వాళ్ళు వ్యవసాయం చేసే వాళ్ళు మాత్రమైతే వాళ్ళు బతికేది మాత్రం ఒక వ్యవసాయం మీదనే. వేరే పని చేసుకోలేరు. వేరే పని చేసుకోవాలంటే కూడా వర్కౌట్ కాదు. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు పండించి యూరియా అన్ని వేసి పండిస్తే దాంట్లో గ్రోమర్ కానీ మందులు చల్లంది ఏది కూడా పండదు. పురుగులు నష్టానికి బలి అవుతారు. కాబట్టి రైతులు ఏ ఇబ్బంది పడకుండా రైతు భరోసా కానీ ఇవన్నీ కానీ రైతు బంధు కానీ ఇమీడియట్లీ మీరు ఇస్తే బాగుంటుందండి. ప్లీజ్ రేవంత్ రెడ్డి గారు, మా యొక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఏ రైతు బాధపడకుండా ఉంటే మాత్రం మళ్ళీ మీరే సీఎం అవుతారు సార్. ఇలాంటి గ్రోమర్ విషయంలో కానీ ఇలాంటి విషయంలో మాత్రం మీరు రైతులను ఇబ్బంది పెట్టకండి. ఏ టైంలో ఏ ఎరువు కావాలనో, ఏ గ్రోమర్ కావాలనో, ఏ యూరియా కావాలనో ఆన్ టైంలో వస్తాడు చూడండి సార్.